నమస్తే. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమలను 5 ఏళ్లు అపవిత్రం చేశారని, తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండకూడదన్నారు. ఇష్టానుసారంగా పైరులకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరు తిప్పేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్లిళ్ళు జరిగిన, పేరెంటం జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకుపోయి 5 రోజులు చేసుకోండి ఎక్కడి విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవికి, ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు ఎవరు మీ పనులు చేసుకోవడానికి కాదు. ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నోసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారు, కానీ వెంకటేశ్వర స్వామిని చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్షణ చాలా ప్రచారం చేయాలి. ఇంకా మీరు డబ్బులు, రౌడీజం, దీంతో రాజకీయం చేయాలనుకున్న ఏమీ జరగదు. నేను ఒకటి చెప్తానా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొందరగా నొక్కేస్తా. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చేశాం ఇక్కడ.